చేపల కింద వెళ్ళి పామును పట్టుకున్నాడు మా మామ. చచ్చిపోతుంటా. హలో ఎలా ఉన్నారు? మా ఊరు ఏటకాలంలో నీళ్ళు అయితే తగ్గిపోయింది, చేపలన్నీ కనబడతాయని చెప్పి నేను మా మామ మా బాబాయ్ అయితే చేపలకైతే స్టార్ట్ అయిపోయాము. ఏం రాత్రి వచ్చామని చెప్పొద్దని, రాత్రి వస్తేనే ఈజీగా దొరుకుతాయి. వచ్చి రావడం మాకైతే జిలేబీ దొరికింది. జిలేబీ అంటే తినే జిలేబీ కాదండి, ఈ చేప పేరు జిలేబీ అంటారు. చాలా బాగుంటాయి జిలేబీ, కాకపోతే ముళ్ళు ఎక్కువ ఉంటాయి. నేను మా బాబాయ్ ఆ జిలేబీ చూస్తానో లేదో మా మామ ఇంకొక అలా తోదలోకి వెళ్ళి ఇంకో కొరమీన చేప అయితే పట్టుకొచ్చాడు. కొరమీన దాదాపు ఒక అరకిలో ఉంటుంది. పెద్ద పెద్ద చేపలు కొరమీన చేపలు దొరికినాయి కానీ ఈ చిన్న చేప అయితే దొరకలేదు, మిస్ అయింది. నేనే చాలా లేటుగా చూసా. మా మామ హెడ్గుండే ఆ టార్చ్ బ్యాండ్ మేము ఒక పక్క చేపలు ఎతకుతుంటే మా మామ చూడండి నడువును వద్దలపోయి చేప ఎతకుతున్నాడు. ఆయనకేందో అంత ధైర్యం నాకైతే అర్థం కాలేదు. ఇంకా అలా చూసుకుంటూ వస్తే ఒక ప్లేస్లో అన్ని కొరమీన్లు దొరుకుతున్నాయి. ఇదిగో చాలా పెద్ద కొరమీను, మేము ఈరోజు కొట్టిన వంటలు అన్నింటిలో పెద్ద కొరమీను ఇదే. ఆల్మోస్ట్ ఒక 3 కిలో అయితే ఉంటుంది. నా జీవితంలో నేనైతే ఇంత పెద్ద కప్పతో లేదు, ఆల్మోస్ట్ 1 కిలో ఉంటుంది. అదే చైనా వాళ్ళు అయితే దీన్ని ఫ్రై చేసి తినే ఉంటారేమో. ఇంకా అలా వెళ్తుంటే తాబేలు కూడా కనపడుతుంది మాకు. ఇంకా అలా చేప కోసం ముందుకెళ్తే పాము అయితే ఉంది. మా మామ పామును పట్టేసుకున్నాడు, చేపను పట్టుపోయి. అదైతే నీళ్ళ పాము, ఏం కాలేదు. ఇంకా ఆ ఏరియా అంతా పాములే ఉన్నాయి. మాకు కావాల్సిన చేపలు దొరికినాయని చెప్పి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి మా వజ్రాయుధం, ఇదే మా చేపలను వేటాడే ఆయుధం. దీన్ని మేమే ప్రత్యేకంగా చేయించుకున్నాము. ఇదిగోండి మేము దాదాపు 10 నుంచి 12 దాకా కష్టపడి పట్టిన చేపలు అయితే ఇవే. ఈరోజు మేము పట్టిన చేపలలో అతిపెద్ద కొరమీన్ అయితే ఇదే. మేము కొరమీన్ అంటాము, కొంతమంది వేరాలు అంటారు, కొంతమంది కొరద అంటారు. ఇంకా అలా తెచ్చిన చేపల్ని మేము ముగ్గురైతే వేటకెళ్ళాము. 3 భాగాలని ఈక్వల్గా పనిచేస్తాడు మా మామ. ఇంకా అలా వచ్చిన చేపల్ని తీసుకుని ఇంటికి అయితే వచ్చేస్తాం. ఓకే బాయ్, ఇంకో వీడియో మళ్ళీ కలుద్దాం.